హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సన్నీ ఐషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. కుంభరాశి వారు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది. నవంబర్ 22వ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంభరాశి వారు 3 అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. వెంటనే తెలుసుకొని జాగ్రత్త వహించండి, లేదంటే మీరు జీవితంలో చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఇంక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమ్యం అనేది అన్ని రాసుల వారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ప్రెజెంట్ గ్రహాల సంచారం కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపబడుతుంది. అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులను ఈ రాశి వారి జాతకాలు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఆర్థికంగా ఈ జాతకాల్లో నష్టపోయే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో ఆర్థిక బాధల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఏ పని చేసినా సమర్థ దృష్టి పెట్టలేరు. వ్యాపారాలు సమస్యలు ఎదుర్కొంటాయి. ఈ సమయం మీకు కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ఆశిస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటారు. కొత్తన వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు పనులు జాస్తిగా జరుగుతుంది. ఇకపోతే ఈ సమయం కెరియర్ అంత మంచిది కాదు. మీరు ఏ పని చేసిన చోట ఎక్కడైతే పని చేస్తారో అక్కడ మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంటు నిరాశని చెందిస్తాయి. వర్తన వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం కాస్త ఇబ్బంది ఎక్కువగా ఎదురు చూడాల్సి ఉంటుందని మన జ్యోతిష శాస్త్ర పంతులు చెబుతున్నారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలు చేసేవారికి ఆస్తిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పులు సంభవిస్తుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి తీవ్రంగా వంటి స్ట్రెస్ ఎదుర్కొంటారు. అలాగే కుంభరాశి వారికి దడ పుట్టించే మరో సంఘటన విషయాన్ని కొంతమంది వ్యక్తులు ప్రాణ నష్టం జరుగుతుంది. అది అందరికీ కనబడుతుంది. జ్యోతిష పంతులు అంటున్నారు. అంటే అందరికీ ఇలా అవుతుందని కాదు, మీలో కొంతమందికి మాత్రం. అంటే కొంతమంది వ్యక్తులు కుంభరాశి వారికి జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇది కాస్త టెన్షన్ పెంచే విషయం అయినప్పటికీ ఇదే జరగబోతుంది. అవును, మీరు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులు ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశాలు ఉందంటున్నారు జ్యోతిష పండితులు చెబుతున్నారు. అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టులో తగాదాలు గనక లేకపోతే మరో విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్సెస్ కనపడుతుంది. కాబట్టి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బుని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా, కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏమిటో, వాటి గురించి బయటపడినందుకు గాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, లక్ష్మీదేవికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరుగుతుందో ఇంకా ముందు వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి. కాబట్టి మీరు గనక ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీకు తప్పకుండా కలుగుతాయి. తమ ద్వారా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో మీరు జీవితాన్ని గడుపుతారు. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ముందు సూర్యదేవుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత సూర్యుడిని నీటితో అర్ఘ్యం సమర్పించండి. ఇలా సూర్య భగవాన్ని అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు మీకు కూడా లభిస్తాయి. ఆ తర్వాత మీరు మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని
ఆ పూజ మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోవాలి. అలాగే ఎరుపు రంగు పుష్పాలను కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదికి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లపు ముక్కను తీసుకొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ స్తోత్రాలని పఠించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందవచ్చు. ఇంకా చివరిగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి. ఆ తర్వాత మనసులో ఉన్న బాధల్ని అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పూజ పూర్తి అయిన తర్వాత మీ పూజ గదిలో ఉంచిన ఆ బెల్లం ముక్కను తీసుకొని మీ నోట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక నవంబర్ 22వ తేదీన అంటే శుక్రవారం రోజున మీరు ఈ బెల్లం పరిహారం చేయండి. బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహాప్రీతికరం. అలాగే బెల్లం చాలా శ్రేష్టమైనది అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన బెల్లంని నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించినప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే నవంబర్ 22వ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలంటే అనుగ్రహిస్తుంది. అలాగే మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆర్థిక పురోగతి సంబంధించిన అటువంటి అంశాలన్నీ అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ఆస్తులు ఆర్థికంగా పెరుగుదల పొందుతారు.